బాసరా ట్రిపుల్ ఐటీలో టీఎస్ఏఎస్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. వైస్ ఛాన్సలర్ నివాసం ముందు నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న రాత్రి వైస్ ఛాన్సలర్ క్యాంప్ ఆఫీస్ ముందే విద్యార్థులు నిద్రించారు. అటు అర్ధరాత్రి దాటాక జిల్లా ఎస్పీ జానకి షర్మిల టీఎస్ఏఎస్ నేతలతో చర్చించారు. దీంతో 11 డిమాండ్లను పరిష్కరించాలని టీఎస్ఏఎస్ డిమాండ్ చేసింది. వాటితో పాటుగా ట్రిపుల్ ఐటీ ఓఎస్డీని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం వైస్ ఛాన్సలర్తో టీఎస్ఏఎస్ నేతలు చర్చలు విఫలమయ్యాయి. అటు ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్కు మద్దతుగా పలువురు విద్యార్థులు ఆయన రాజీనామా చేయొద్దంటూ కోరుతున్నారు. ఇటీవల బాసరా ట్రిపుల్ ఐటీలో పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న తేజస్విని అనారోగ్యంతో చనిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం వల్లే విద్యార్థిని చనిపోయినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. సీఈఓగా చేశాడు. ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ యొక్క నేను చాలా మందికి చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. మా ఆఫీస్కి వచ్చిన చాలా మందికి చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, నిన్నటి నుంచి కూడా వీసీ నివాసం ముందే స్టూడెంట్స్ అంతా అక్కడ బైఠాయించి ఉన్నారు. అయితే ప్రధానంగా వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? రైట్ హరీష, ప్రధానమైన డిమాండ్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఈసారి కొత్తగా 11 డిమాండ్స్ ముందు పెట్టారు వీసీకి సంబంధించి. నిన్న చర్చ జరపాలని చెప్పేసి పట్టుబట్టిన నేపథ్యంలో వీసీ 3 గంటలకి విద్యార్థి సంఘం నేతలకు సంబంధించి సమయం ఇచ్చారు. 5 విద్యార్థి సంఘం సంబంధించిన నేతలతో చర్చలు జరపడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో మొత్తం విద్యార్థుల సమక్షంలో చర్చలు జరపాలని ఒక పట్టుబట్టిన పరిస్థితి ఉంది. సో ప్రధానమైన సమస్య, ఇల్లీగల్ గా ఓఎస్డీ అనే ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు పిల్లలు అన్నది ఒక ప్రధానమైన సమస్య. దాంతో పాటు రెగ్యులర్ వీసీ కావచ్చు, అటు మెస్సు నాణ్యత, మెస్సు కాంట్రాక్టర్లు సంబంధించి ఈ సమీక్ష జరపాలన్నది. మరోవైపు కొంత ట్రిపుల్ ఐటీలో అవినీతికి సంబంధించి జరుగుతోంది. అవినీతిపై చర్యలు తీసుకోవాలి. నకిలీ బిల్లులు, ఆర్థిక దుర్వినియోగం వంటి కొన్ని సమస్యలని వాటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి సారించాలన్నది ఒక ప్రధానమైన డిమాండ్. సో ఇదంతా ఈ 11 డిమాండ్లు ట్రిపుల్ ఐటీకి సంబంధించి. కనీసం ల్యాప్టాప్స్ కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ కూడా అందించాలన్న ఒక డిమాండ్. విద్యార్థులకు సంబంధించిన కొన్ని హక్కుల్ని హరిస్తున్నారు. అక్కడ సిబ్బంది చాలా వేధింపులకు గురి చేస్తున్నారు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ. ఈ 11 డిమాండ్స్ తో పాటు నిన్న పీయూసీకి సంబంధించిన తేజస్విని అనే అమ్మాయి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సో ఆమె కొంత జ్వరంతో బాధపడుతున్న టైంలో ఆమెని ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో ప్రాథమికంగా చికిత్స చేశారు. ఆమెకు సివియర్ లుకమియా వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల కొంత ఆమె ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కాలేదు. హుటాహుటిన సీరియస్ అయిన తర్వాత ఆమెను హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. అందుకే ఆ పిల్ల చనిపోయింది. ఆమెకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియర్ చెల్లించాలన్నది మరో డిమాండ్ గా కనిపిస్తుంది. సో వీసీ కూడా ఈ విద్యార్థులకు సంబంధించిన ఈ సమస్యలపైన వీరు చేస్తున్న ఆందోళన విషయంలో కొంత సమయం కోరారు. ప్రభుత్వంతో మాట్లాడడానికి వీటన్నిటి టైం పడుతుంది, సమయం ఇవ్వాలని కోరారు. కానీ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఇది డిమాండ్స్ నెరవేర్చే వరకు ఇక్కడి నుంచి కదలమని రాత్రిపూట కూడా అక్కడే వీసీకి సంబంధించిన క్వార్టర్స్ ముందు అక్కడే నిద్రపోయారు. సో పూర్తిగా దీనికి సంబంధించి ఈ సమస్యను పరిష్కరించే వరకు బయట అంటే ఆందోళన విరమించలేదని విద్యార్థులు చెప్తుంటే, వీసీ మాత్రం చాలా సీరియస్ గా ఆయన ఒకవేళ నేను చెప్పినట్టు వినకపోతే కొద్దిగా రాజీనామా చేస్తా ఇన్ఛార్జ్ వీసీ పోస్ట్ అని చెప్పేసి గోవర్ధన్ కాసేపటి క్రితం విద్యార్థులతో చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆయన ఇన్ఛార్జ్ వీసీ పదవిని కూడా వదిలేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ స్టూడెంట్స్ యూనియన్ లో 2 చిలికలు అయ్యాయి. ఒక బ్యాచ్ వీసీకి కొంత సపోర్ట్ గా వీసీ బాగా పనిచేస్తున్నారని ఒక బ్యాచ్ సపోర్ట్ చేస్తుంటే, మరో బ్యాచ్ వీసీ పనిచేసినా ఏదైనప్పటికీ కూడా డిమాండ్స్ నెరవేర్చాలన్నది మరోవైపు కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా విద్యార్థులతో కొంత చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా చర్చలు సఫలం కాలేదు. సో మరికాసర్లో వీసీ, జిల్లా కలెక్టర్ వీరంతా కూడా ఈ పిల్లల సమస్యలపైన కొంత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ్ సాగర్. అందరికీ నమస్కారం అండి.